వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినాన్న. అధికారం చేతిలో ఉంటే ఏదైనా చేయవచ్చు. మనం తప్పు చేసినా ఎదుటివారిపై కేసులు పెట్టవచ్చు. ఇటీవల కాలంలో అది బాగా అర్థమవుతుంది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులపై అక్రమంగా కేసులు పెడుతుందని తెలుగుదేశం పార్టీ ఆరోపించడం జరిగింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అదే తంతు కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభినేని వంశీని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అలాగే త్వరలోనే గుడివాడ మాజీ మంత్రి కోడాలి నానిని కూడా అరెస్ట్ చేయబోతుందనే ప్రచారం జరుగుతుంది. వారు గతంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలైన చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారిపై అనేక వ్యాఖ్యలు చేశారు. వారిపై కేసులు పెడుతున్నారు. అయితే ఇటీవల కాలంలో ఒక సంఘటన జరిగింది. దెందులూరులో ఒక వివాహానికి దెందులూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హాజరయ్యారు. అదే పెళ్లికి మాజీ వైసీపీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి కూడా హాజరయ్యారు. ఆ సమయంలో చింతమనేని ప్రభాకర్ గారి కారుకు అబ్బాయి చౌదరి కారు అడ్డుగా పెట్టాడని డ్రైవర్ను చింతమనేని ప్రభాకర్ ఇష్టారాజ్యంగా తిట్టాడు. అమ్మనా బూతులు తిట్టాడు. పబ్లిక్లో అందరూ చూస్తుండగా ఆయన తిట్టడం జరిగింది. ఆయన తిడుతున్నప్పుడు కొంతమంది వీడియోలు కూడా తీశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే తర్వాత చింతమనేని ప్రభాకర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాపై హత్యాయత్నంకు ప్రయత్నించారని ఆయన మాట్లాడడం జరిగింది. ఆ సంఘటన ముగిసిన తర్వాత చింతమనేని ప్రభాకర్ కార్ డ్రైవర్ అబ్బాయి చౌదరి గారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు పలు రకాల సెక్షన్లతో పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అబ్బాయి చౌదరిపై కేసు కూడా నమోదు చేశారు. ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే, అబ్బాయి చౌదరి కారు డ్రైవర్ను చింతమనేని ప్రభాకర్ గారు తిట్టడం జరిగింది. ఇష్టారాజ్యంగా తిట్టాడు. పబ్లిక్లో దుర్భాషలాడాడు. అమ్మనాబూతులు తిట్టాడు. అయినా కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అబ్బాయి చౌదరిపై తిరిగి మళ్ళీ కేసు పెట్టడం జరిగింది. మామూలుగానే చింతమనేని ప్రభాకర్ గారికి నోటి దూల ఎక్కువని రాష్ట్రమంతా తెలుసు. గతంలో ఆయన చాలా వ్యాఖ్యలు చేశారు. చాలామందిని దుర్భాషలాడిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆయన ఏమాత్రం మారకుండా వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి కార్ డ్రైవర్పై ఆయనే తిట్టి అమ్మనాబూతులు మాట్లాడి తర్వాత వైసీపీ నేత అబ్బాయి చౌదరిపైనే కేసులు పెట్టడం గమనార్హం. ఇది మనం గమనించాల్సింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఇష్టారాజ్యంగా కేసులు పెడుతున్నారు. తర్వాత వైసీపీ అధికారంలోకి వస్తే ఇలాంటి పరిస్థితి కొనసాగదని గ్యారంటీ ఏంటి? ఒకసారి నాయకులు ఆలోచించాలి. తప్పులను తెలుసుకొని కేసులు పెట్టాలి. అలా కాకుండా అధికారం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో ఆ నాయకులు కూడా కష్టాలు పడక తప్పదు.